అందరికి నమస్తే అండి. నా చేతిలో ఉన్నది పల్స్ ఆక్సిమీటర్ అండి. అందరికి గుర్తుండే ఉంటుంది. కోవిడ్ టైంలో కోవిడ్ తీవ్రతను ముందుగానే గుర్తించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడిందండి. ఇవాళ న్యూస్ లో కూడా చూశాను, పెద్ద ఆయన వెంటిలేటర్ మీద ఉన్నాడు, కోవిడ్ పాజిటివ్ అని బయటపడిందండి. వయసు పెరిగే కొందకి ఇమ్యూనిటీ అనేది డౌన్ అవుతూ ఉంటుందండి. అందువల్ల వీరికి కోవిడే కాకుండా ఇతర ఏ ఇన్ఫెక్షన్లు అయినా, చిన్న గొంతు దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ అయినా ఊపిరితిత్తులకి పాకి నిమ్ములాగా మారి ఆక్సిజన్ సాచురేషన్ డౌన్ అయ్యే ప్రమాదం ఉందండి. ఇంట్లో వాళ్ళు ఏదో జ్వరం వచ్చి నీరసంగా పడుకున్నారు అనుకుంటూ ఉంటారు. ఆలస్యంగా హాస్పిటల్ కి తీసుకొచ్చి చూస్తే ఆక్సిజన్ సాచురేషన్ డౌన్ అవుతూ ఉంటుందండి. అందుకని పెద్ద వయసు వారు 60-70 సంవత్సరాలు పైబడిన వారికి జ్వరము, దగ్గు, జలుబు గనక ఉంటే పల్స్ ఆక్సిమీటర్ తో కనీసం 2 సార్లు అయినా చెక్ చేసుకుంటూ ఉండాలండి. లక్షణాల తీవ్రతను బట్టి తరచుగా కూడా చెక్ చేసుకోవాలి. దానివల్ల ఆక్సిజన్ సాచురేషన్ నార్మల్ గా 95 కంటే ఎక్కువగా ఉండాలి. వీరిలో 94-93 కంటే తక్కువగా ఉంటే వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలండి. ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి మాస్క్ ఎలాగైతే వాడతామో, చేతులు శుభ్రంగా అయితే ఎలాగా ఉంచుకుంటామో, ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడొచ్చండి.